trainee DSP who is in Mainipur. The lucky part for us and for you people also is entire Produttur daniki andaru ma batchmates unnaru, andaru women unnaru. So very good. So I'm proud of that. And also మన trainee DSP ma'am kuda Mainipur ki vacharu, మన pakkane Chapatlo trainee SI kinda. So she will also hopefully come to our Produttur only someday. And so let's just I'll just explain why we have created this kind of topics. Nobody మన DGP సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన అశోక్ కుమార్ గారు IPS మనకి ఎస్పీ సార్ వాళ్ళ ఆదేశాల మేరకు మనం 7 days క్రియేట్ చేయడం జరిగింది ప్రోగ్రామ్స్ షెడ్యూల్. దాంట్లో ఇప్పుడు మనకి యాక్సిడెంట్ యాక్షన్ అన్నది మన 2025 థీమ్. ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద థీమ్ ఆఫ్ వై ఇప్పుడు పెట్టాల్సిన అవసరం వచ్చింది. మనకి వికసిత భారత్ అని ఒక గోల్ ఉంది ఫర్ ఎంటైర్ ఇండియా. ఆ గోల్ ఏంటంటే మన ఉమెన్ మెన్ అన్నింటిలో సోషల్ ఎకనామిక్ పొలిటికల్ అన్నింటిలో ఈక్వల్ అవ్వాలి అని మన ప్రైమ్ మినిస్టర్ కానీ మన ప్రెసిడెంట్ కానీ కలిసి కూర్చొని చేసింది ఈ వికసిత భారత్. సో దీనికి వీ హ్యావ్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ ఇయర్స్ లెఫ్ట్. దానికోసం అని స్పెషల్గా ఈసారి యాక్సిడెంట్ యాక్షన్ అంటే మీనింగ్ వీఆర్ డూయింగ్ ఆర్ బెస్ట్ ఆల్రెడీ ఇన్ ఇండియా. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాస్ వచ్చాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నీ వచ్చాయి. దట్ ఈస్ వండర్ఫుల్. బట్ స్టిల్ యాక్సిడెంట్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది అంటే ఇట్ ఈస్ స్టిల్ నాట్ సఫిషియంట్ ఉంది, బట్ స్టిల్ నాట్ సఫిషియంట్. సో దీనికి ఈసారి వీక్ లాంగ్ ప్రోగ్రామ్స్ ఎందుకు పెట్టారు అంటే ఒక్కొక్క రంగాన్ని ముందుకు తీసుకురావడానికి ఒక్కొక్క విధంగా ఎక్స్ప్రెస్ చేయడానికి గురించి. సపోజ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ ఎ ర్యాలీ కండక్టెడ్ చేస్తున్నాం. ర్యాలీ దేనికోసం మనం 4 hours కూర్చొని మాట్లాడుకుంటాం. ఇది ఎంతవరకు బయటికి వెళ్తుంది చాలా మందికి ఇది కూడా తెలియదు. దానికోసం మనం బ్యానర్ క్రియేట్ చేసుకొని ఒక 1 kilometer 1.5 kilometer ర్యాలీకి వెళ్ళి ఒక మెయిన్ జంక్షన్లోనే మాట్లాడినందుకు అట్లీస్ట్ 100 calls ఎక్స్ట్రా పీపుల్ రీచ్ అయ్యాం. సో దట్ ఈస్ ఫర్ అన్ అవేర్నెస్. సపోజ్ వీఆర్ ఆల్సో క్రియేటెడ్ రంగోలీ ప్రోగ్రామ్. రంగోలీ ప్రోగ్రామ్ ఓన్లీ ఉమెన్ కేర్ హెల్త్ కేర్ ఇదంతా జరుగుతూ ఉంటుంది డిస్కషన్. బట్ దీనికి స్పెసిఫిక్గా సపోర్ట్ కావాలన్నా నేను సపోర్ట్ ఈచ్ అదర్ ఇంకా ముందుకెళ్దాం. అందరూ ఈ ఉమెన్స్ డే స్పెషల్గా చేసుకోవాల్సిన అవసరం కాకుండా మనం ఈక్వల్లీ వెంట పాటు ఈక్వల్లీ డెవలప్ అయ్యేది తొందరగా వస్తుందని ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి విజిత ఫౌండేషన్కి నన్ను ఇన్వైట్ చేసిన మా డైరెక్టర్ మన దాదాపు థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో ఈరోజు మహిళల యొక్క శక్తి అర్థం కావాలంటే ఏదేదో ఆలోచించాల్సిన పని లేదు. మన వేదిక చూస్తే అర్థమవుతుంది. మన వేదికలో సో మన ప్రొద్దుటూరు సబ్ డివిజన్లో శాంతి భద్రతను కాపాడుతున్నటువంటి అధికారిని డిఎస్పీ పవన్ గారు, అలాగే మన రెవెన్యూ పరిధిలో రెవెన్యూ సంస్థలన్నింటికీ కూడా పెద్ద అధికారి అయినటువంటి సాయిశ్రీ గారు, సో మరియు మన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అయినటువంటి మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో కావున ఈరోజు మహిళా శక్తి ఏ విధంగా ఉంది అనేదానికి ఇదొక చిన్న ఉదాహరణ. అదేవిధంగా మహిళలందరూ కూడా వారి వారి రంగంలో రాణిస్తూ మరి మన భారతదేశ ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు వికసిత్ భారత్ 2027 ఏ విధంగా మన అనుభవాల్లో ఆయన సూచించారు. అందులో మీ అందరి పాత్ర కూడా చాలా ముఖ్యం. సో మీ అందరూ కూడా ఆ విధంగా అడుగు వేస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మహిళా అధికారులందరూ కూడా నమస్కారాలు, శుభాకాంక్షలు. మీరు ఆశించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. అంటే ఈరోజు నిజంగా మన పొద్దుటూరు డిఎస్పీ గారు, తర్వాత సంస్కృతి ప్రజల సంస్థ కూడా మేమందరికీ సంయుక్తంగా ఈ వారం రూపాయలు ఇక్కడ మహిళా యువకులు ఉత్సవాలు జరుపుతా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మా డిఎస్పీ బాబా గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను.
అయితే ఇప్పటికే చెప్పినారు గడుపుతుందని కానీ చెప్పినారు మహిళలు ఏ స్థానంలో ఉన్నారు ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారని దానికి మీరే తెలుస్తున్నారు. అందుకనే వెనకటి ఒక కానీ పురుషులు మాత్రం వీళ్ళనే పండిస్తారు. మేము పడినటువంటి చుట్టూ పడినటువంటి మా మహిళా సోదరులను కూడా హృదయపూర్వకంగా అయితే ఆ రోజు మహిళా దినోత్సవం యొక్క కారణం మరి కేవలం ఓటు కోసం ఒక మహిళలు సమీకరించారు. ఓటు కోసం మహిళలు సమావేశించారు. అనేక రకాలైన పేర్లతో మహిళా దినోత్సవం జరుపుతున్నారు. కానీ 1914 మొట్టమొదటిసారిగా అది కూడా ఒక కారణం ఏం లేదు. ఆ రోజు ఆదివారం ఖాళీగా ఉన్నాము, ఈరోజు మనం సమావేశంలో ఉద్యోగం చెప్పి 1914లో ఆదివారం నాడు మార్చి సమావేశం ఈరోజు 113 సంవత్సరాల సంతోషాలు జరగడానికి కారణమైంది. మరిన్ని మహిళా దినోత్సవాలు జరుగుతాయి. అయితే ఆ రోజు కేవలం ప్రారంభించింది ఓటు కోసమే. కానీ ఈరోజు ఆ రోజు ప్రారంభించిన ఓటు కోసం మహిళా దినోత్సవం ఈరోజు ఓటు కోసం, తర్వాత నోటు హక్కు కోసం, నోటి హక్కు కోసం, ఈరోజు సీటు హక్కు కోసం అందుకని ఈరోజు సీటు హక్కు పార్లమెంట్లో చట్టం జరిగింది. మహిళలకు 33% చట్టసభలో స్థానాలు కేటాయించాలి. అయితే మేము దీన్ని నిర్వహించాము. ఎందుకంటే రామాచార పద్ధతిలో ఏ విధంగా అయితే మిగతా వారందరూ కూడా మా సీటు కావాలంటారో ఆ విధంగా మహిళలు ఎంత పర్సెంట్ ఎంత నిష్పత్తి ఉంటే ఆ నిష్పత్తి ప్రకారం ఈ దేశంలో సీట్లు కేటాయించాలని మేము కోరుతాము. ఆ విధంగా కేటాయించినప్పుడు ఈ విధంగా అధికారులకి వచ్చి ఈరోజు మహిళలుగా రాణిస్తున్నారో ఈరోజు ఆ దేశాన్ని ఖచ్చితంగా ఆ మహిళల దేశాన్ని విశ్వాసాన్ని మేము వ్యక్తం చేస్తాము. అయితే గతంలో మహిళలు చాలా అమాయకులు. ఎంత అమాయకురాలంటే ఇందులో భార్య భర్త గొడవపడి చెప్తున్నారు. పెద్దవాళ్ళు వచ్చి భార్య భర్త Thank you so much, ma'am. Dayalisia America మంచిగా మంచిగా ప్రతికూలమైన స్పెషలిస్ట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే. మీరు కూడా దయచేసి ఇంకా మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటున్నాను. Once again, happy Women's Day. After this statement, industry painters sorry and thank you so much. చాలా హ్యాపీగా ఉంది. సార్
మేడం రెడీ మేడం మేడం ఓకే, ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వికసిత్ ఫౌండేషన్ అండ్ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఈ ఉమెన్స్ డే ప్రోగ్రామ్ కి వేరియస్ ఫీల్డ్స్ నుంచి డిఫరెంట్ ఉమెన్ ని ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ ఫీల్డ్స్ లో వాళ్ళు చేసిన అత్యుత్తమ సేవలు మరియు కాంట్రిబ్యూషన్స్ ని ఈరోజు అందరినీ ఇన్స్పైర్ చేయడానికి వాళ్ళ స్టోరీస్ ని ప్రతి ఒక్కరితో ఇక్కడ ఫౌండేషన్ వాళ్ళు అండ్ పోలీస్ శాఖ వాళ్ళు దే హ్యావ్ బీన్ ఆర్గనైజింగ్. దిస్ వాజ్ అ వీక్ లాంగ్ ప్రోగ్రామ్ ఇన్ విచ్ ఉమెన్స్ డే యొక్క ఇంపార్టెన్స్ ని గుర్తు చేస్తూ ఉమెన్ యొక్క రోల్ ని సొసైటీలో గుర్తు చేస్తూ వేరియస్ ప్రోగ్రామ్స్ హ్యావ్ బీన్ అండర్టేకెన్, వేరియస్ ర్యాలీస్ హ్యావ్ బీన్ అండర్టేకెన్. సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా people should realize the importance of women in the society and the need for women empowerment. And ilanti manchi program lo mamalni invite chesinanduku and to be a part of this program we thank the foundation and the police department. So andariki International Women's Day wishes. Thank you.